ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ సమయములో అక్రమ సంబంధాల కాడి విరగగొట్టబడుట కొరకు అట్టి బంధకాలలో ఉన్నవారిని నీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ ఉండగా దయతో నా మనవి ఆలకించమని వేడుకొంచూ ఉన్నాను. దేవా, అక్రమ సంబంధాల కాడి క్రింద చిక్కుకున్న స్త్రీ పురుషుల విడుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందరూ అటువంటి పాపములో చిక్కుబడి ఉన్నారో వారందరిపై నీ దయా దృష్టిని సారించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, వారి బంధకాలను నజరేడన యేసు శక్తిగల నామములో తొలగించమని వేడుకుంటూ ఉన్నాను. వారి బలహీనతను జయించుటకు దేవా, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. వ్యభిచరించుటకు ప్రేరేపించుచున్న ఆత్మను నజరేడన యేసు శక్తిగల నామములో కాల్చివేస్తూ ఉన్నాను. ఎందరూ అట్టి దాస్యపు కాడి క్రింద ఉన్నారో వారందరూ యేసు శక్తిగల నామములో విడుదల పొందుదురుగాక. తండ్రి నాయన, పని చేస్తున్న స్థలాలలో అట్టి రీతిగా ప్రేరేపిస్తున్న వారి హృదయ తలంపులలో మార్పును దయచేయండి. కుటుంబమునకు దూరముగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, పనుల కొరకు, ఉపాధి కొరకు వెళ్ళిన స్థలములో ఇట్టి అక్రమ సంబంధములు అనే కాడి క్రింద చిక్కుకున్నవారు యేసు శక్తిగల నామములో విడిపింపబడుదురుగాక. తండ్రి, అట్టి వాంఛ వారి హృదయమును ఏలుబడి చేయకుండునుగాక. దేవా, ఇరుగు పొరుగున ఉండి అట్టి పాపమునకు ప్రేరేపిస్తున్న వారి హృదయ తలంపులలో మార్పును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇతరుల కుటుంబములను నాయన కలవరపరచే అట్టి పాపమునకు ప్రేరేపించకుండా వారి హృదయాలను గద్దించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, బంధుమిత్రుల రూపములో నమ్మకముగా ఉంటూ అట్టి పాపమునకు ప్రేరేపిస్తున్న వారి తలంపులలో మార్పును కలుగజేయండి. దేవా, కుటుంబములలో అట్టి వారి రాక యేసు నామములో నిరోధించబడునుగాక. అట్టి పాపపు తలంపుతో ఇండ్లలో ఎవ్వరూ ప్రవేశించకుండా మీరు కట్టడి చేయమని వేడుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవ, మీ అగ్ని కంచెను గృహముల చుట్టూ ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. అక్రమ సంబంధాల ఉచ్చులో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యము చేస్తున్నవారు, భార్య బిడ్డలను మోసము చేస్తున్నవారు పరివర్తన కలిగి బాధ్యత కలిగి జీవించుటకు సహాయము దయచేయండి. దేవా, వారి మనస్సాక్షిని గద్దించండి ప్రభువా. అక్రమ సంబంధాలు కొనసాగించుటకు తమ కష్టార్జితమును వెచ్చిస్తున్న వారి హృదయాలలో మార్పును దయచేయండి. తమ కుటుంబమునకు చెందవలసిన ఆ సంపదను ఇతరులకు ధారపోస్తున్న వారి హృదయాలలో యేసు నామములో పరివర్తన కలుగునుగాక. అట్టి హేయ కృత్యముల నుండి వారు విడిపింపబడుదురుగాక. తండ్రి, తమ విలాసాల కొరకు ఇతరుల ధనాన్ని ఆశించి అట్టి పాపమునకు ప్రేరేపిస్తున్న వారి హృదయాలలో పరివర్తన దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఇతరుల కుటుంబాలలో శాంతి సమాధానములను దోచుకుంటున్న అట్టి వ్యభిచారపు ఆత్మ కలిగిన వారు యేసు నామములో మార్పు చెందుదురుగాక. తండ్రి, జీవిత భాగస్వామి అక్రమ సంబంధము కలిగి ఉన్నదని తెలుసుకొని మానసికంగా నలిగిపోతున్న వారిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. దేవా, నీ శాంతిని వారికి అనుగ్రహించండి. షాలేము రాజుగా, శాంతి సమాధానములకు అధిపతిగా వారి గృహములోనికి మీరు దిగిరండి తండ్రి. అట్టి పాపము నుండి ప్రభువా విడిపించమని వేడుకుంటూ ఉన్నాను. ఎందరు బిడ్డలు దీన హృదయముతో ఎవ్వరితో చెప్పుకోలేక వారిలో వారు నలిగిపోతూ నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. అట్టి ప్రతి ఒక్క బిడకు ఇట్టి భయంకరమైన పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. కుటుంబమంతా ప్రభువా ఐక్యత కలిగి ఈ పాపపు కాడి నుండి విడిపించబడి
నీ శాంతి సమాధానములతో జీవించడానికి మీ హస్తాన్ని చాపమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, శారీరక హింసకు గురవుతున్న వారిని జ్ఞాపకము చేసుకొనండి. అక్రమ సంబంధాలు కలిగి జీవిత భాగస్వామిని మానసికముగా శారీరకముగా హింసిస్తున్న వారి హృదయములో పరివర్తన దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, అక్రమ సంబంధాలు కొనసాగించుటకు, భార్య బిడ్డలను హతమార్చుటకు సిద్ధపడుతున్న వారి హృదయాలలో మార్పును దయచేయండి. నరహత్యకు ప్రేరేపిస్తున్న ఆత్మ యేసు నామములో కాల్చివేయబడును గాక. నా తండ్రి, నరహత్య వలన దేశము అపవిత్రపరచబడుతూ ఉండగా ఇట్టి కార్యములకు ప్రేరేపిస్తున్న అంధకార శక్తుల ప్రభావము యేసు నామములో కాల్చివేయబడును గాక. ఇట్టి వ్యభిచార ఆత్మ క్రింద ఎందరు ఉన్నారో, ఇట్టి కాడి క్రింద ఎందరు చిక్కుకొని ఉన్నారో యేసు శక్తిగల నామములో విడిపించబడుదురుగాక. ప్రతి కుటుంబము నాయన వివాహ నియమమునకు లోబడి ప్రతి భార్య భర్త ప్రభువా నాయన జీవించడానికి సహాయము దయచేయండి. తండ్రి, వివాహ నియమమునకు విరుద్ధముగా పర స్త్రీతో పర పురుషునితో సాన్నిహిత్యము కోరుకుంటున్న వారి హృదయ వాంఛలు యేసు నామములో కాల్చివేయబడునుగాక. తండ్రి, నీకు మరుగైనది ఏదీ లేదు ప్రభువా. నాయన, ఆ గృహములో ఆ జీవిత భాగస్వామి ఎట్టి కాడి క్రింద ఉన్నప్పటికీ నాయన ఎరుగని స్థితిలో కుటుంబము ఉండి ఉండవచ్చు. పరమ తండ్రివి, నీ కన్నులకు సమస్తము తేటగా ఉన్నది ప్రభువా. అయ్యా, రహస్యమందు చూచుచున్న దేవుడవు ప్రభువా. కృపతో జ్ఞాపకము చేసుకొని వారు ఎరుగక మునిపే అట్టి సంకెళ్లను తెంచివేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా నాయన, నీ ప్రేమ కలిగి, నీ భయము కలిగి, నీ రక్షణ కలిగి విచక్షణతో ప్రభువా సొంత పురుషునితో సొంత భార్యతో ప్రభువా నాయన కాపురము చేయులాగున ప్రతి కుటుంబమును మీ కృపాహస్తాలకు అప్పగిస్తా ఉన్నాను. మరి ముఖ్యముగా దేవా, ఈ అక్రమ సంబంధాలనే కాడి క్రింద చిక్కుకున్న వారిని జ్ఞాపకము చేసుకునండి. నా తండ్రి, నీవు సిలువలో చేసిన బలియాగము ద్వారా ప్రతి పాపపు కాడి, ప్రతి శాపపు కాడి విరిచివేయగలిగిన దేవుడవు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభువా. నాశనకరమైన ఆ గుంటలో నుండి, జిగట ఊబి అయిన ఆ ఊబిలో నుండి, ఆ పాపములో నుండి నీ కరుణాహస్తమును చాపి లేవనెత్తి నాయన, ఈ పాపము వలన కలత చెందుతున్న, కలవరపడుతున్న కుటుంబాలను దయతో విడిపించండి ప్రభువా. మీ శాంతి సమాధానములతో నింపండి తండ్రి. ఒక నూతన జీవితాన్ని దయచేయండి. ఒక నూతనమైన సంతోషముతో ఆ కుటుంబాలను నింపమని, ప్రతి ఒక్కరి కన్నీటిని ఆనందముగా మార్చమని, ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చమని, సంతోష వస్త్రాన్ని ధరింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.